హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆప్టికల్ అవాయిడింగ్ రోబోట్ని అయితే తయారు చేసాం. దీన్ని స్విచ్ ఆన్ చేయగానే ఇది మూవ్ అవుతుంది. దీని ఎదురుగా మనం చెయ్యి అడ్డపెట్టినా లేదా ఏదైనా వస్తువు అడ్డపెట్టినా ఈ రోబో అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. చూసారు కదా, దీని ఎదురుగా మనం చెయ్యి అడ్డు పెడుతుంటే ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఇలా ఆప్టికల్ అవాయిడింగ్ రోబోని అయితే మనం ఈరోజు చేయడం జరిగింది. సో ఈ రోబోని తయారు చేయడానికి నేను 2 IR సెన్సార్స్ మాడ్యూల్స్ని అయితే తీసుకున్నాను. అలాగే ఒక మోటార్ డ్రైవర్ని తీసుకున్నాను, ఇంకా 2 మోటార్ని తీసుకున్నాను. అంతేగాని ఏదైనా ఆర్డినో బోర్డు కానీ లేదా అటువంటి కోడింగ్ కానీ ఈ రోబోని తయారు చేయడానికి అయితే నేను యూజ్ చేయలేదు. ఓన్లీ 2 IR సెన్సార్స్ని ఒక మోటార్ డ్రైవర్ని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, దీనికి ఏం కావాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోబోట్ అయితే మనం దీని ఎదురుగా మనం చెయ్యి అడ్డు పెడితే లేదా ఏదైనా వస్తువు వచ్చినా ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. సో ఈ ఆప్టికల్ అవాయిడింగ్ రోబోట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి IR సెన్సర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 IR సెన్సర్స్ అయితే మనం తీసుకున్నాం. ఇది L293D మోటార్ డ్రైవర్. దీనికి ఇన్బుల్ట్ స్విచ్ కూడా ఉంది. సో ఇది మనం కూడా తయారు చేసుకోవాలనుకుంటే. సో ఈ L293D ICతో ఇది తయారైంది. అలాగే ఇది కూడా L293D మోటార్ డ్రైవరే. ఇది 2 సేమే. ఈ L293D ICతోనే ఇవి తయారయ్యాయి. సో దీనికి ఏంటంటే ఇవి పిన్స్ అనేవి దీనికి తక్కువ ఉన్నాయి, దీనికి పిన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ గ్రౌండ్ పిన్స్, అలాగే 5 వోల్ట్ 12 వోల్ట్ పిన్స్ ఈ మోటార్ డ్రైవర్కి ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ మోటార్ డ్రైవర్ని తీసుకుంటున్నాం ఈరోజు. ఇవి L293D మోటార్ ICతో తయారు చేయబడ్డాయి. ఇవి మనం కూడా ఒక PCB మీద కావాలంటే ఇది తయారు చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పాం, బ్లూటూత్ వీడియోలో. ఇది ఆర్డినో యొక్క మోటార్ డ్రైవర్ అనమాట. దీనికి 2 ఉంటాయి L293D ICలు. ఇదిగోండి, ఇదొకటి. ఇది మనం ఆర్డినో ప్రాజెక్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఈ రోజు అయితే మనం ఎటువంటి కోడింగ్ లేకుండా, ఎటువంటి ఆర్డినో బోర్డు యూజ్ చేయకుండా ఆప్టికల్ డిటెక్షన్ రోబోట్ని అయితే మనం తయారు చేసాం కాబట్టి సో దీన్ని మనం యూజ్ చేయట్లేదు. సో ఈ ప్రాజెక్ట్కి అయితే 2 IR సెన్సార్స్ని అలాగే L293D మోటార్ డ్రైవర్ని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే మనం చేస్తున్నాం. సో ఇలాంటి కేసులు మీ దగ్గర లేవనుకోండి, ఈ కేసెస్ బదులు ఒక PCBని తీసుకోండి. ఏదైనా ఒక PCBని కానీ లేదా ఒక అట్టని కానీ ఇలా తీసుకోండి. నేను PCBని తీసుకున్నాను. దీనివైపు ఇలాగ వైట్ కలర్ టేప్ని అంటించాను. సో ఈ PCBతోనే మనం తయారు చేద్దాం. 2 9 వోల్ట్ మోటార్స్ని అయితే మనం తీసుకున్నాం. ఈ 9 వోల్ట్ మోటార్స్ ఎందుకంటే ఇవి 9 వోల్టే కాదు 6 వోల్ట్తో కూడా ఆపరేట్ అవుతాయి. బట్ 9 వోల్ట్లో దీని RPM అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే ముందుకి బ్యాలెన్స్ ఉండడానికి ఇది ఒక స్క్రోలింగ్ వీల్ లాగా ఉంటుంది. దీన్ని మనం తీసుకున్నాం. ఈ మోటార్స్ ఇవి మనకి ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి. సో వీటికి ఒక 2 టైర్స్ని అయితే తీసుకున్నాం. ఈ మోటార్ టైర్స్ని 2 టైర్స్ని మనం తీసుకున్నాం. ఇంతకు ముందు వీడియోలో నేను ఈ 3.6 వోల్ట్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేశాను. ఇవి మన పవర్ బ్యాంక్లో, ల్యాప్టాప్స్లో ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే ఆ బ్యాటరీ బదులు ఈ బ్యాటరీని అయితే మనం యూజ్ చేస్తున్నాం. మన నిప్పో బ్యాటరీలు కానీ ఎవ్రీడే మనకి బయట దొరుకుతాయి ఈ బ్యాటరీలు 10-12 రూపాయలకి. సో ఈ బ్యాటరీలను అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇవే బ్యాటరీలు, సేమ్ బ్యాటరీలు, ఇవి ఛార్జింగ్ బ్యాటరీలు అనమాట. మన నిప్పో అలాగే ఎవ్రీడే బ్యాటరీలు ఏవైతే ఉంటాయి సేమ్ బ్యాటరీలు, ఇవి ఛార్జింగ్ బ్యాటరీలు. సో దీనికోసం ఒక కేస్ని అయితే తీసుకున్నాం, బ్యాటరీ కేస్ని. సో ఈ PCB మీద ఈ మోటార్స్ని ప్లేస్ చేయాలంటే సో మనం గ్లూ గన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా గ్లూ గన్ బదులుగా మీ దగ్గర ఇలాగ డబల్ టేప్స్ ఉంటాయి కదా, 2 వైపులా టేప్ ఉంటుంది. సో దీన్నైనా మీరు ఉపయోగించవచ్చు. సో నేను ఈ మోటార్స్కి ఈ డబల్ టేప్స్ని అయితే అంటించాను. చూడండి, ఈ 2 వైపులా టేప్ ఉంటుంది కదా, దీన్ని నేను అంటించాను. సో వీటిని ఇప్పుడు అలాగే ఈ స్క్రోల్ వీల్ మీద కూడా దీన్ని అంటించాను. సో వీటిని దీని మీద ఇప్పుడు ప్లేస్ చేద్దాం. సో ఈ విధంగా ఈ 2 మోటార్స్ని అలాగే ఈ స్క్రోల్ వీల్ని ఈ డబల్ టేప్తో దీని మీద అయితే అంటించాం. ఈ వీల్స్ అనేవి మనకి పెద్ద సైజ్ అయిపోయాయి, అందుకని దీని బ్యాలెన్స్ అయితే లేదు. సో వీల్స్ని మనం మార్చుదాం, చిన్న వీల్స్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ L293D ఉంది కదా, దీనికి ఈ తాలూకా మోటార్స్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేయడానికి 2 మోటార్స్ని ఈ విధంగా అయితే మనం తీసుకున్నాక ఇక్కడ ఏవైతే మోటార్ ఉంది కదా, ఈ మోటార్ ఇది ఇన్పుట్, ఇది అలాగే ఇది మోటార్ ఇన్పుట్, ఇవి మోటార్ అవుట్పుట్ అనమాట. ఇవి మోటార్ అవుట్పుట్. ఇక్కడ మనకి 5 వోల్ట్ 9 వోల్ట్ మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇది మనకి గ్రౌండ్ ట్రాక్, ఇది అంతా గ్రౌండ్ ట్రాక్. ఇది మనకి 9 వోల్ట్, ఇది మనకి 5 వోల్ట్. ఇది మనకి మోటార్ అవుట్పుట్, ఇవి మనకి మోటార్ ఇన్పుట్. సో ఈ మోటార్ అవుట్పుట్కి ఈ రెండింటిని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఈ 2 మోటార్స్ని మనం మోటార్ అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం, మాడ్యూల్ మోటార్ అవుట్పుట్కి. సో
సో ఈ విధంగా అయితే మనం మోటార్స్ని అయితే కనెక్ట్ చేసాం. సో ఈ రెండు మోటార్స్ని మోటార్ డ్రైవర్ ఫిట్ చేశాక దీన్ని ఈ విధంగా మనం తెచ్చుకొని సో ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనం పెడితే ఇక్కడ ఒక డబల్ టేప్ అంటిద్దాం. దీనికి ఒక డబల్ టేప్ అంటించి సో ఈ డబల్ టేప్ అంటించాక దీని మీద అయితే దీన్ని మోటార్ డ్రైవర్ని ప్లేస్ చేద్దాం. ఇది మోటార్ డ్రైవర్ తాలూకా స్విచ్. ఇది మనకి ఆన్ ఆఫ్ స్విచ్ లాగా కూడా పనిచేస్తుంది. అదే ఈ మోటార్ డ్రైవర్ కానీ లేదా ఈ మోటార్ డ్రైవర్ కానీ మనం పెడితే సపరేట్గా స్విచ్ పెట్టుకోవాలి. కానీ ఈ మోటార్ డ్రైవర్కి అయితే ఇందులో ఇన్బుల్ట్ స్విచ్ వస్తుంది మనకి. సో ఈ విధంగా మనం దీని మీద అయితే ప్లేస్ చేసాం మోటార్ డ్రైవర్ని. సో ఇప్పుడు ఈ బ్యాటరీ సాకెట్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఈ బ్యాటరీ సాకెట్ని ఇక్కడ ప్లేస్ చేస్తూ దీనికైతే బ్యాటరీ సాకెట్ని ఫిట్ చేద్దాం. ఇటువైపు పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ అని ఉంటుంది, ఇక్కడ నెగిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ని ఫిట్ చేసాం, నెగిటివ్ని ఫిట్ చేద్దాం. సో ఈ విధంగా ఫిట్ చేశాక సో ఈ బ్యాటరీస్ని మనం దీనికి కూడా డబల్ టేప్ అంటించాం కదా, ఈ డబల్ టేప్ని తీద్దాం. ఈ విధంగా తీసి దీని మీద ఈ బ్యాటరీస్ని ఈ విధంగా ఫిట్ చేద్దాం. సో ఈ విధంగా అయితే కనెక్షన్ అయింది. సో బ్యాక్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్, ఇంకా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనకి కనెక్షన్ అనేది అయితే అయ్యింది. సో ఇప్పుడు ఈ ఐఆర్ సెన్సార్స్ని తీసుకుందాం. ఈ రెండు ఐఆర్ సెన్సార్స్ని అయితే మనం తీసుకున్నాం. ఈ రెండు ఐఆర్ సెన్సార్స్లో ఒకటి VCC, మధ్యది గ్రౌండ్, ఇంకోటి అవుట్పుట్. ఇది అవుట్, ఇది గ్రౌండ్, ఇది VCC. దీనికి కూడా అంతే. ఇది VCC, ఇది గ్రౌండ్, ఇది అవుట్పుట్. ఇక్కడ చూడొచ్చు VCC గ్రౌండ్ అవుట్పుట్, అలాగే VCC గ్రౌండ్ అవుట్పుట్. ఫస్ట్ మనం ఈ రెండు VCC పిన్స్ని అయితే తీసుకుందాం. దీని VCCని. సో VCC అంతా మనకు 5 వోల్ట్ ఇవ్వాలి. ఇక్కడ మీకు ట్రాక్లో 5 వోల్ట్ అయితే ఉంది. ఈ రెండు ఐఆర్ సెన్సార్స్ VCCని ఈ 5 వోల్ట్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ రెండు ఐఆర్ సెన్సార్స్ VCCని 5 వోల్ట్కి అయితే మనం కనెక్ట్ చేసాం. అలాగే రెండు గ్రౌండ్స్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది గ్రౌండ్. ఇది సో ఈ గ్రౌండ్కి ఈ రెండు ఐఆర్ సెన్సార్ల గ్రౌండ్ని మనం కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ 5 వోల్ట్ ఇచ్చాం, ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసాం. సో ఇంకా మిగిలింది ఈ రెండు ఐఆర్ సెన్సార్ల అవుట్పుట్. ఇక్కడ చూడొచ్చు ఈ రెండు ఐఆర్ సెన్సార్ల అవుట్పుట్. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇది అవుట్పుట్ అనమాట. ఈ రెండు ఐఆర్ సెన్సార్ల అవుట్పుట్స్ ఉన్నాయి. ఈ రెండు ఐఆర్ సెన్సార్ల అవుట్పుట్ మనం ఎక్కడ కనెక్ట్ చేస్తాం? ఇక్కడ మీరు చూస్తే మీకు మోటార్ ఇన్పుట్ అని ఉంది, ఇక్కడ కూడా మోటార్ ఇన్పుట్ అని ఉంది. సో ఈ మోటార్ ఇన్పుట్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా మోటార్ ఇన్పుట్స్కి అయితే కనెక్ట్ చేసాం. ఈ మోటార్ ఇన్పుట్స్కి అయితే ఇన్పుట్స్ని కనెక్ట్ చేసాం. ఇక్కడ మనం ఫస్ట్ రెండు మోటార్ అవుట్పుట్స్ని అయితే కనెక్ట్ చేసాం. ఇక్కడ ఇది మోటార్ అవుట్పుట్, ఇది మోటార్ అవుట్పుట్. అలాగే ఇక్కడ మనం VCCని ఇచ్చాం, దీనికి మనం VCCని ఇచ్చాం. అలాగే ఐఆర్ సెన్సార్ల యొక్క 5 వోల్ట్ని ఇక్కడ రెండు ఐఆర్ సెన్సార్ల 5 వోల్ట్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేసాం. రెండు ఐఆర్ సెన్సార్ల గ్రౌండ్ అయితే ఇక్కడ మనం కనెక్ట్ చేసాం, గ్రౌండ్ని. అలాగే రెండు ఐఆర్ సెన్సార్ల అవుట్పుట్ ఈ మోటార్ డ్రైవర్ ఇన్పుట్ అవుద్ది అనమాట. సో దీనికి ఇక్కడ మనం కనెక్ట్ చేసాం. సో ఈ విధంగా అయితే మనకి కనెక్షన్స్ పూర్తయ్యాయి. సో ఇప్పుడు ఈ రెండు ఐఆర్ సెన్సార్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఐఆర్ సెన్సార్స్ డబల్ టేప్ని అయితే పెట్టున్నాయి. దీన్ని డబల్ టేప్ని తీసేసి ఒక్కొక్క ఐఆర్ సెన్సారు దీనికి ముందు ఇలా పెట్టండి. సో ఇలా పెట్టండి. సో మన ప్రాజెక్ట్ ఈజ్ రెడీ. సో ఈ విధంగా అయితే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. స్విచ్ ఆన్ చేస్తే ఈ విధంగా రన్ అవుతుంది రోబో. సో మనం చెయ్యి అడ్డు పెడితే ఆగుతుంది. మీరు చూడొచ్చు, చెయ్యి అడ్డు పెడితే రోబో అనేది ఆగుతుంది. సో ఈ విధంగా మనం ఆప్టికల్ అవాయిడెన్స్ రోబోట్ని అయితే మనం తయారు చేసాం. దీనికైతే నేను 12 వోల్ట్ బ్యాటరీని కనెక్ట్ చేశాను కొంచెం ఫాస్ట్గా మూవ్ అవడానికి. సో మీరు ఈ ప్రాజెక్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.